హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోములండి, అదే కేదారేశ్వర గౌరీ వ్రతం అంటారు చూడండి, అది మా అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి. మా పుట్టింటి నోములు అనొచ్చు. మా ఊరికి వెళ్ళాను. అది మా ఊరి చెట్లు, మా అమ్మ వాళ్ళ నోములు, మా అమ్మ వాళ్ళు, మా అన్న వదిన వాళ్ళు, వాళ్ళందరిని ఒకసారి చూద్దాం. ఇదైతే తమలపాకు చెట్టు మా ఇంట్లో. నేను ఇక్కడ నుంచే తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చింటే మా అమ్మ నాటింది. ఎంత పెద్దగా అయిందంటే అసలు నాకు చూడంగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, చెట్టుని చూడంగానే అసలు ఆకులు కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చినాయి. ఎంతైనా భూమిలోంచి వచ్చే చెట్లే కదా, చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి అదే నోముల కోసం మోదుగాకులను ఇట్లా విస్తర కుడతామన్నమాట. నేనే కుట్టి వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. అదే కోడి అండి, మా కోడి అది. ఇంకా నోములకి అంతా మా వదిన డెకరేషన్ చేసింది మంచిగా. నేనేదో చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నా ఇక్కడ. అయ్యకు అవి ఇవి ఇమ్మంటుంటే ఇస్తున్నా అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు, మా పుట్టింటి నోములు. కేదారేశ్వర గౌరీ నోములు అంటారు, వ్రతం అంటారు, అట్లా. ఇంకా అండి, మీరందరూ ఎవరికెవరికి నోములు ఉన్నాయి, ఎవరెవరు నోములు చేసుకున్నారు? మాకైతే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, మా అమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయి. అట్లా అన్న వదిన చూసేయండి మా నోములు. పిల్లల పేర్లు విద్యాప్రసం దర్శనం మార్గ సిద్ధి సాయి ఇంకా చిరంజీవి గౌడ్ ఆయన విద్యాప్రసం దర్శనం మార్గ సిద్ధి సాయి నాగేష్ గౌడ్ ఆయన అంటే చౌదరాడా నాగేష్ గౌడ్ కదా, నాగేష్ గౌడ్ ఆయన దర్శనం మార్గ సిద్ధి సాయి ఇంకా లక్ష్మీదేవి ఆయన దీని మార్గ సిద్ధి సాయి ఆయమ ఇద్దరు ఉన్నారు కదా భార్య భర్త వాళ్ళు. దర్శనం మార్గ సిద్ధి సాయి వదిలేసే ఆచ మహేష్ చేతుకోండి. మీకు చేతికి తోవాలి సపరేట్ పెట్టుకోండి. కేశవాయ స్వహ తాగేశాక నారాయణ స్వహ మాధవాయ స్వహ వస్తుందమ్మా తీస్తున్నా పడుకోగా గోత్రం చెప్పనా? అల్వాల గోత్ర ఆయన నామదే సాయిన్హ. నీ పేరగా వరలక్ష్మి ఆయన దీర్ఘసింహ దళేశం ఆరోగ్య సిద్ధి అన్ని పేర్లు వచ్చినాయి కదా. ఇంకా ఏమంతా చెప్పాను. వరలక్ష్మి కలగా వరలక్ష్మి ఆయన దీర్ఘసింహ ఆరోగ్య సిద్ధి సరసమ గౌరీ దేవైర్వా మోర్ తెల్లాయిర్వా వదిలేసే. ఆ ప్లేట్ ఇక్కడేమా, ఆ ప్లేటు నీళ్లు చల్లే.
అప్పుడు పెట్టమ్మా. బిచ్చగాడైపోతాడు. బిచ్చగాడైపోయి కట్టెలు కొట్టుకుంటూ ఇద్దరు ఉంటుంటారు అడవిలో. మళ్ళీ వేరే వాళ్ళు వాడు భార్య పడుతుంది కట్టెలు అమ్మి కొంచెం అలసడ వస్తుంది. అలసడ వస్తుంటే వేరే వాళ్ళు ఇట్లా పూజ చేస్తుంటారు. అంత దూరం నుంచి చూస్తాడు, ఏమి ఇట్లా పూజ చేస్తున్నారని కొంచెం మధ్య అన్ని మర్చిపోయింటాడు రాజు. ఏమా మర్చిపోయిందే వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర పోతాడు. వాళ్ళు బట్టలు చూసి వాళ్ళు ఎవరో ఈయనంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ మళ్ళీ వీళ్ళేమనుకుంటారు భార్య భర్తలు, ఏమో దేవుడే వచ్చినాడు ఏమో అనుకొని లోపల పిలిపిస్తాడు వాళ్ళని. భార్య భర్తలు ఇద్దరు ఎంత బిచ్చగాడైనా ఏమో దేవుడు ఈశ్వరుడు ఏమో అమ్మవారు వచ్చినారు అని లోపల పిలిపిస్తాడు వాళ్ళని. ఆ బట్టలు హీనంగా చూసి కూడా ఆ భార్య భర్తలు కొంచెం బిచ్చపడతారు. కానీ తర్వాత మళ్ళీ మనుషులు అనుకుంటారు ఏమో దేవుడు వచ్చినాడే లోపల రప్పిస్తారు. లోపల రప్పించి ఏం నాయనా ఇట్లా వచ్చినామంటే మేము చాలా పరిస్థితి బాగాలేదు, మాది హీనంగా ఉంది, తిండి కూడా లేదు అని చెప్తారు. అంటే సరే మేము మాకి దేవుడు ఇచ్చినాడు అని చెప్పి డబ్బులు అన్ని సత్యంతో ప్రసాదిస్తాడు. నువ్వు మనసులో ఏమైనా కోరిక అనుకో, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేర్తాయంటారు. అంటే ఏం కోరిక అనుకోవాలంటే ఇలా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పండి, మీకు దాని గిన బాధ పిల్లలు అవుతారు అని చెప్తారు. ఏమో పోగుండేవి కానీ అన్నీ వస్తాయని చెప్తారు. సరే ఏం చెప్తారు వాళ్ళు. అమ్మవారికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని ఆ రోజు బాగా సంతోషంగా పోతారు. తెల్లవారుతారు డబ్బులు వచ్చిండే వాళ్ళకి కట్టెలు అంతా అమ్మి ఏమా వచ్చింటే మళ్ళీ ఆ డబ్బులతో అహంకారంతో మళ్ళీ మర్చిపోతాడు దేవుని. నోములు చేసి మర్చిపోతాడు. చెప్తే మళ్ళీ బిచ్చగాడైపోతాడు. మళ్ళీ అయిపోతాడు. మళ్ళీ హీనంగా తిరుగుతుంటారు. మళ్ళీ వీళ్ళు పూజ ప్రతి సంవత్సరం వీళ్ళు పూజ చేస్తూనే ఉంటారు. భార్య భర్తలు చేసి మళ్ళీ చూస్తారు. మళ్ళీ వస్తారు వీళ్ళు మళ్ళీ ఏమైనా మళ్ళీ వచ్చినట్టే ఏం మీరు ఎవరో తెలియదు అంటాడు. నేను గతం మర్చిపోయినాడు. మళ్ళీ పిలిచి మళ్ళీ దండం గిడిపిస్తారు. మీరు ఏదో గతం మర్చిపోయిన దేవుడు మాట తప్పదే మళ్ళీ చెప్తారు వాళ్ళకి. మళ్ళీ చెప్పే లోపల అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా అమ్మవారికి పూజ చేస్తారమ్మా. పూజ చేస్తే పిల్లలకి ఇలా బాగా అవుతారు, దాని కూడా బాగా వస్తారు. అప్పుడు ప్రతి సంవత్సరం గౌరవ నమ్ములు నమ్ముతూనే ఉన్నారు. మరి మీరు కూడా మర్చిపోకుండా చేయండి అమ్మా. అది పాట పాడేనమ్మా అమ్మవారి జగదంబ మంగళం జగదంబ మంగళం ఓంకార స్వరూపిణి అమ్మ మంగళం ఓంకార స్వరూపిణి అమ్మ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం సర్వమంగళ స్వరూపిణి అమ్మ మంగళం సర్వమంగళ స్వరూపిణి అమ్మ మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం
జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మా మంగళం ముల్లోక సంచారిణి అమ్మా మంగళం శక్తి మంగళం శక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం అంబ మంగళం భ్రమరాంబ మంగళం అంబ మంగళం భ్రమరాంబ మంగళం శ్రీరాజరాజేశ్వరి అమ్మా మంగళం శ్రీరాజరాజేశ్వరి అమ్మా మంగళం శ్రీరాజరాజేశ్వరి అమ్మా మంగళం ఏం కొండెక్కదులే స్వామి, ఎక్కదు ఎక్కదులేండి, అస్సలు ఎక్కదు. కలిసి నీళ్ళు ఒక చుక్కట్లేడమ్మా. ఫస్ట్ వినాయకుడు గౌరమ్మకి పైన దేవుళ్ళకి ఫస్ట్ వినాయకుడు చూపిమ్మా 3 మాటలు పువ్వు దానికేసాయి. అట్లా గౌరమ్మకి 3 మాటలు, ఇక్కడ పైన 3 మాటలమ్మా. స్టీల్ ప్లేట్ దేమ్మా. డబ్బు తీసుకో పట్టుకోమా, చేతుకోమా, అటు చేతుకో. కర్పూరం తీసుకో, నా కర్పూరం అయిపోయింది. అయిపోయింది కొండెక్కదులేండి స్వామి, వద్దు. ఇంత కష్టపడి మనం వేస్ట్. మీరు ఇన్ని చూస్తున్నారు, అంత మంట ఎందుకు ఎక్కుదా స్వామి? మనం ఉండే జాగ్రత్త మనం లేదు, చాలా ఉంది. ఇదే అండి మా పుట్టింటి నవ్వుల వీడియో. ఎట్లా ఉంది ఏంటి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మా వదిన సాయంత్రం తులసమ్మకు పూజ చేసుకుంది, చీర అది కట్టించి నాకు కొన్ని పిక్స్ పెట్టొద్దునా అంటే అవి పంపించింది. ఇది మా తులసి పూజ మా పుట్టింట్లో. మా అమ్మ నాన్న అన్న వదిన చెల్లెలు అన్న పిల్లలు ఎట్లా ఉంది ఏంటి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.